న్యూస్ రా. ఏంటో చెప్పు. మన ప్రొడ్యూసర్ స్వప్న తెలుసు కదా. తెలుసు. బాయిలింగ్ స్టార్ బాబీతో సినిమా తీస్తుంది. ఏంటి మన బాబీ? అవును. తన ఫోన్ నెంబరు వాళ్ళ పిఏ ఫోన్ నెంబరు రెండు దొరికాయి. సూపర్ రా. ఇప్పుడే పంపించేస్తున్నా. పంపించు. అరే మస్తు కష్టపడ్డాం రా. కాంటాక్ట్ పంపించు. నువ్వు రిలాక్స్ అయిపోయి ఇంకా. Mission starts now. Pick up. మళ్ళీ కట్ చేసి తప్పింది. దేవుడా, ఈసారి ఫోన్ ఇస్తే వారంలో ఒక్కరోజు నా మందు మానేస్తాను. హలో మేడం, నేను ఆస్పైరింగ్ డైరెక్టర్ని. మీకు చిన్న కథ చెప్పాలి. ఎవరండి మీరు? నా పేరు చరణ్ మేడం. యా ఓకే. కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి మేడం. వెయిట్, నేను యూఎస్ వెళ్తున్నా బాబు సినిమా షూటింగ్ కోసం. న్యూస్లో చూసే ఉంటావు కదా. చూసా మేడం. మేడం ఒక 10 మినిట్స్ మేడం. అదేనయ్యా, ఎయిర్పోర్ట్లో ఉన్నాను, అమెరికా వెళ్తున్నా, వచ్చాక కలుద్దాంలే, డోంట్ వరీ. యంగ్ టాలెంట్ని మన ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. అయ్యో మేడం, నేను మన అమెరికాలోనే ఉన్నాను మేడం. మేడం, ఏ షూట్ గ్యాప్లోనో, తానా సభలోనో, ఏ తుప్పల్లోనో ఒక 10 నిమిషాలు ఇవ్వండి మేడం. మీకు మంచి కథ చెప్పి సాటిస్ఫై చేస్తాను. అబ్బా, భలే విసిగిస్తున్నావు. సరే చూద్దాంలే. నా పిఏ సెన్సిల్తో టచ్లో ఉండు. విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాబు రెడ్ బాబు. లైట్స్ సౌండ్. యారు వినం తమ్మి. మేడంకి స్టోరీ చెప్పడానికి గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. రా తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. ఎంత దూరం మీ ఇల్లు ఇక్కడ నుంచి? అబ్బో, డ్రైవే 12 గంటలు పట్టింది అన్నయ్య. అవునా? అందుకే ఇంత టైర్డ్ ఉన్నట్టున్నా. చాలా. వాటర్ తాగుతావా? పోనీ లస్సీ తాగుతావా? పోనీ చుమ్మా సరకు పొల్లమ్మా? ఉందా ఆల్రెడీ? తీసుకొచ్చా, బాగా సరకులు ఉన్నట్టున్నావు. సరకు పొల్లమ్మా? సరకు పొల్లమ్మా? ఏమైనా ఈ సెటప్ సూపర్ అన్నాయి. అదే ఇదంతా. ఒక్క ఛాన్స్ అన్నా, ఒక్క ఛాన్స్. బ్లాక్ బస్టర్ తీస్తా. నువ్వు చూసుకో, కలెక్షన్స్ 200 crores దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇండియా షేక్ అయిపోవాలి. హలో సెంథిల్ గారు. హలో, యారా ఎక్కడున్నారు మీరు? బెడ్రూమ్లో ఇరికా. ఎవరితను ఇక్కడ? మీరు అర్జెంటుగా రండి, వచ్చి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్నానేంటి? నైట్ అసలు ఏం జరిగింది? ఏ బాబు లే, ఏ బాబు లే. ఓపెన్ చేస్తే గ్రాండ్ క్యానియన్లో హెలికాప్టర్ చేసు, లుంగి వేసుకున్న మన మాస్ హీరో గాల్లోకి ఎగిరి ఒక్కటే వేటు. ఎక్కడ లేని గబ్బు సద్దంతా నాకే దొరుకుతుంది. అయ్యో మేడం, గుడ్. హలో మేడం. స్టాప్. నేను మేడం ఆస్పైరింగ్ డైరెక్టర్ని. సెంథిల్ గారు ఎక్కడా? మేడం, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు వచ్చిర్రు? గుడ్ ఈవినింగ్ ఏంటి, కొద్దిసేపు అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. అయినా తాడి పెరిగినట్టు పెరిగారు. మీ ఏజ్ ఏంటి, మీ అవతారం ఏంటి? అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని నా దగ్గర పెట్టినందుకు మా డాడీ నానాలి. మేడం, మీరు నన్ను అంత హార్ష్గా మాట్లాడద్దు మేడం. నేను బాగా ఫీల్ అవుతాను మేడం. ఈ చెత్త అంతా క్లియర్ చేయండి. 10 minutes టైం ఇస్తాను. మీరు మొహాలు కడుకొని 10 నిమిషాల్లో వచ్చి నాకు కథ చెప్పండి. ఓకే మేడం. ఓకే. ఎన్నాచి మచ్చా?
తమ్ముడు శృతి తమ్ముడు నా లవ్స్ తెలుసా నీకు? ఎంత బాగుంటుంది తెలుసా? ఒక మస్తు మంది ఉంటారు. చెప్పయ్యా, నీ గోల్ ఏంటి? అసలు నీ కథ ఏంటి? జై శ్రీరామ్. వాసిష్ఠ గోత్రోద్భవస్య చరణం ఒక్క ఛాన్స్ అహంభో అభివదే రాహకారం వెళ్ళిపోయింది. ఓకే, తూర్పిటు వాసిష్ఠ గోత్రోద్భవస్య చరణం ఒక్క ఛాన్స్ సూపర్ హిట్ ప్రాప్తిస్తూ. ఓకే, మరి నన్ను మొదలెట్టమంటారా? కానీ ఇదొక న్యూ ఏజ్ కాన్సెప్ట్ మేడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. మన టైటిల్ ఐషు, కామెడీ థ్రిల్లర్. కలర్ ప్యాలెట్ మాత్రం చాలా సిల్కీగా పీచీగా. ఐటమ్ సాంగ్ ఏం ప్లాన్ చేస్తున్నావు? హుక్ స్టెప్స్ మాత్రం అద్దరిపోవాల్సిందే. ట్రోల్ అయినా పర్లేదు. సెంథిల్ గారు, శేఖర్ మాస్టర్కి ఒకసారి ఫోన్ చేయండి. ఐటమ్ సాంగ్ ఏం మాట్లాడుతున్నారు? వర్కౌట్ అవ్వదు, లెంగ్త్ సరిపోదు. కావాలంటే స్టోరీ కట్ చేసుకో. అసలు ఐటమ్ సాంగ్ లేకపోతే మా బ్యానర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. డాడీ కూడా ఒప్పుకోరు. అవును మేడం. సెంథిల్ గారు, మన దగ్గర తమన్నా డేట్స్ ఉన్నాయి మేడం. నేనైతే ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. కొత్త అమ్మాయి పేరేంటి? జెన్నీ. ఆమె డేట్స్ కూడా అడిగి పెట్టు. ఆమె అయితే నాకు కూడా కొంచెం కంఫర్టే. మీరు అలా లుంగి లేపుకొని సిగ్గుపడకండి, చూడటానికి చాలా దరిద్రంగా ఉంది. షార్ట్ ఫిల్మ్ లో ఐటమ్ సాంగ్ ఏంటండి? షార్ట్ ఫిల్మ్ ఎందుకు గోడలు ఎత్తిన కాపురంలో షాక్ అయినట్టు ఇండివిజువల్ గా షాక్ అవుతున్నారు? షార్ట్ ఫిల్మేగా, క్లియర్గా ఉందిగా. నువ్వు ఇంత హడావిడి చేసింది షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్పడానికా? సెంథిల్ గారు, మీరు బేసిక్ చెక్స్ కూడా చేయకుండా నా టైం ఎందుకండి వేస్ట్ చేస్తారు? అసలు మిమ్మల్ని పనిలోంచి తీసేయాలి. లెట్ మీ జస్ట్ కాల్ మై డాడ్. ఒక నిమిషం మేడం. వాడు 10 నిమిషాల స్టోరీ చెప్తాడని చెప్పాడులే కానీ వాడు స్టోరీయే 10 నిమిషాలని నాకు తెలియదు మేడం. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో షార్ట్ ఫిల్మ్ నరేట్ చేయడానికి ఏ ఒక్కరు రాలే మేడం. మీరు నన్ను మాత్రం కొంచెం తిట్టకండి మేడం. మీరేమన్నారు? నాకు 10 నిమిషాలు టైం ఇస్తాను, స్టోరీ బాగుండాలన్నారు. ఇప్పుడు కూడా నాకు అదే 10 నిమిషాలు ఇవ్వండి. యూ జస్ట్ ఇమాజిన్, ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఫిల్మ్ సపోర్టెడ్ బై ఇంత టాప్ ప్రొడ్యూసర్. మార్కెట్లో ఎక్కడ చూసినా మీమ్సే. మేడం వద్దు మేడం, మనకి లాస్ వస్తుంది. నీ ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చి పోయిన 3 సినిమాలు తొప్పెట్టావు. నాసిన సినిమా కాంబినేషన్ సెట్ చేసి నువ్వే కదా. ప్రొడక్షన్ బడ్జెట్ 10%, మణికొండలో 2 ఫ్లాట్లు, తెలియదు అనుకున్నావా? మరి అది మొత్తం చెప్పాడు. వద్దు, ఇంకా నువ్వు మరీ డీప్గా వెళ్ళొద్దు మేడం. వీడికి ఛాన్స్ ఇద్దాం ఒకసారి. మేడం, మీరు ఈ డిస్కషన్ అంతా పెట్టే బదులు ఒక 10 నిమిషాలు నాకు కోఆపరేట్ చేస్తే నా స్టోరీ నరేషన్ అయిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. సరే, 10 minutes. ఓకే. ఆగు 10 నిమిషాల స్టోరీ అని చెప్పి 5 గంటల నుంచి ఊరంతా తిప్పుతున్నావు. అయినా 100 కోట్ల సినిమా కూడా ఫోన్లో 1 minute చెప్పారు నాకు. నువ్వెక్కడ దొరికెవరైనా ప్రాణానికి? 1 minute ఉండు. సెంథిల్ గారు, బాబు వస్తున్నారంట 10 నిమిషాలలో. మీరిద్దరు వెళ్ళి రిసీవ్ చేసుకోండి, ఓకేనా? నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తా. చాలరా నాయన, చాలరా. ఆపరా నాయన, ఆపరా. నా వల్ల కాదురా నాయన. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడవా? నాకు నడిచే ఓపిక అసలే లేదు. బాగున్నారు వీడియో. సార్ రండి సార్. గుడ్ బాయ్ సార్. థ్యాంక్స్ సార్. పైకి వస్తావమ్మా. ఏంటి ఇంత హాట్గా ఉంది? ఏసీ పెంచండమ్మా. షూర్ సార్. సార్ లగేజ్ ఏమైనా తీసుకురమ్మంటారా?
హే క్యూట్ బాయ్, మీ హీరో వస్తున్నాడు వెనకాల, అక్కడ తెచ్చుకుంటాలే. అయ్యో సార్ 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 సారీ సార్ సార్ చూసుకోలేదు సార్ సార్ హ్యూజ్ ఫ్యాన్ సార్ 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 రే బుజ్జి, కార్తీక్ అంబ్రెల్లా పెట్టమన్నా ఊపుకుంటూ ఒక్కడే వచ్చేసావు. పైగా ఈడెవడు మొహం మీద డోర్ వేసేస్తున్నాడు. సార్ సారీ సార్ మహా అయితే ఏమైంది, ఆ ఫేస్ ఇంకో ప్యాచ్ పడుద్ది అంతేగా. రేపు పొద్దున్న సాంగ్ షూట్ ఉందిరా. అయినా నీతో నాకెందుకులే, నీ సంగతి తర్వాత చెప్తా. సార్ సార్ అరే, సార్ పోరా రే. సార్ 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 చూసుకోలేదు సార్ బిగ్ ఫ్యాన్ సార్ 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 బిగ్ సార్ చాలా సార్ జర్నీ ఎలా అయింది సార్? సార్ 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 రండి సార్, రండి సార్, కూర్చోండి కూర్చోండి. వాటర్ తెప్పినా అంతా ఓకేనా? లస్సీ తాగుతారా? ఇంకేమైనా తీసుకురానా? సార్ ఏమైంది సార్? ఏందిరా, ఏంది మొహం మీద డోర్ వేసుడు ఏంది? నాకేం తెలుసు సార్. హలో స్వప్న గారు. హలో. హలో హలో. బాగున్నారా? యా యా ఫైన్ ఫైన్ ఫైన్. జర్నీ బాగుందా? కొంచెం టైర్డ్ గా యా కనిపిస్తున్నా. ఫ్లైట్ కొంచెం డిలే అయింది. బై ద వే, డిడ్ యు మీట్ చరణ్? యా చూసినట్టున్నా ఇందాక. యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్పాడు, మాకు బాగా నచ్చింది. మీరు కూడా విని ఒకసారి ఎలా ఉందో చెప్పండి. షార్ట్ ఫిలిం ఇంట్రెస్టింగ్. నేను డాడ్తో ఒక కాల్ మాట్లాడేసి రావాలి, మీరు వింటూ ఉండండి. ఐల్ బి రైట్ బ్యాక్. యా యా షూర్ షూర్. సార్ స్టార్ట్ చేసే ముందు మీతో స్మాల్ సెల్ఫీ సార్. సార్ స్మైల్ సార్. దాయిడ్దే ఓకే. కాలిందా? ఇందా మొహం మీద తలిపేసావు కదా, నాకు ఇట్టాగే కాలి. సార్ మనసులో పెట్టుకున్నారు కదా సార్. సార్ మనది ఒక కామెడీ థ్రిల్లర్ సార్, ఏఐ బెస్ట్ ప్లాట్. మీకైతే ఒక 15-30 ఒక 35 mm లెన్స్ సార్. పైనుండి పెడితే సార్. ఒక్క నిమిషం ఆగు. అరే టచ్అప్. సార్ స్టోరీ వినడానికి టచ్అప్ ఎందుకు సార్? ఫేస్ బాగా డల్ ఉందయ్యా. నువ్వు కానీ నేను ఫిక్స్ చేసుకుంటాలే. ఫస్ట్ షాట్ జూమ్ చేస్తే మీ కంట్లో నుంచి. రే బుజ్జి, రే బుజ్జిబాబు, బుజ్జి, రే బుజ్జిబాబు, ఐ వాంట్ కాఫీ రా. నేను కూడా తాగుతా, కొంచెం కాఫీ స్ట్రాంగ్గా పెట్టండి. ఒరే బుజ్జి, హీరో గారిని విసికిచ్చుకు, ఆ కాఫీ ఏదో తీసుకొచ్చి ఇవ్వరా నాయనా. సార్ నాకు సిన్సియర్ డౌట్ అండి, ఇన్ని డబ్బులు తింటా ఇంకా ఈ బుచ్చిబాబుని పెట్టుకుని తిరుగుతున్నారండి సార్ పక్కన. తీసేయచ్చు కదా. అబ్బా మా అన్నకంత సీన్ లేదులే. అదేం లేదు బ్రో, మళ్ళీ నువ్వు మీడియాలో చెప్పవు కదా. నాకు స్టార్టింగ్లో కంటిన్యూస్గా ఫాస్ట్ పడ్డాయి. తెలిసిందే. నాకు అసిస్టెంట్ వెళ్ళిపోయాడు. అదిగో ఆడెవడో ఈయన తీసుకొచ్చి పెట్టారు. వీడి లగ్మహమేమో కానీ కంటిన్యూస్గా హిట్స్ పడ్డాయి. అవును. పొమ్మనే ధైర్యం నాకు లేదు, పోవాల్సిన అవసరం ఆడికి లేదు. సట్టేర్లు అయితే వేస్తాడు కానీ ఇదిగో ఇలా బాగానే చూసుకుంటాడు. ఏరా కాఫీ అడిగితే జ్యూస్ వచ్చింది అంటే ఇంత ఎండకు వచ్చావు కదన్నా, కలర్ పడైపోద్ది, జ్యూస్ తాగితే బెటర్. ఇది ఫేస్ మీద జూమ్ పెడితే సార్. నాకెందుకైతే అంతగా ఎక్కలేదయ్యా. క్రిటికల్ సీన్ సార్, ఇది ఒక్కసారి మీరు యాక్ట్ చేసి చూపించారంటే మనం ముందుకెళ్ళిపోతాం సార్. ఒరే బుజ్జి, హీరో గారిని టెన్షన్ పెట్టకు, కామగా ఉండు. సార్ సింపుల్ సీన్ సార్, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో ఒక 1 minute అలా ఫీల్ అవ్వండి సార్. చాలు. ఏమైంది బుచ్చి బాబు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? యాక్ట్ చేయాలంట, అది న్యాచురల్గా. అవును. అది అవదమ్మా. రే బుజ్జి, నువ్వు మధ్యలో రాకు. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్. బదరు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందంటే ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోరా సార్? నా ఓన్లీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు అక్కడ. ఇదంతా ఎందుకు కానీ నువ్వు ఒకసారి యాక్ట్ చేసి చూపి. ఇదెక్కడి గోలండి బాబు, నేను రైటర్నండి. మేడం మీరైనా చెప్పండి మేడం. పోనీ ఒకసారి ఏదో చూపించే, ఏదో సరదా పడుతున్నాడు కదా, బాగా ఒప్పుకోడు. లేకపోతే ఓకే మీ ఇష్టం. అడగకుండానే నా జీవితంలోకి వచ్చింది. దేవుడు దానికి దేవత లాంటి అందం ఇచ్చాడు కానీ దెయ్యం లాంటి మనసు కూడా ఇచ్చాడు. నేను మాది స్ట్రాంగ్ బంధం అనుకున్నా, అది అది బరువు అనుకుని వెళ్ళిపోయింది. అంతే సార్. ఏం చేసావురా అసలు? నువ్వు నిజంగా స్టార్లా చేసావు. భలేవాడు సార్. ఫైర్ ఉందిరా నీలో. చాలా బాగా చేసావు చరణ్, ఎక్సలెంట్. నిజంగా బాగా చేసావు తమ్మి. నాకు నా గర్ల్ ఫ్రెండ్ శృతియే గుర్తుకొచ్చింది. ఇలా కాదు స్వప్న గారు, మనం ఫిలిం తీద్దాం. నేను కో ప్రొడ్యూస్ చేస్తా. ఎస్
మనం తీస్తున్నాం అంతే. నీకు ఆల్ ద బెస్ట్ రా. టెన్షన్ పడకరా. ఈ రోజుల్లో రైటర్లు ఏడీలే హీరోలు అవుతున్నారు. మేమిద్దరం ఉన్నాంగా, మేమందరం చూసుకుంటాం. నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకో. థ్యాంక్స్ సార్. నేనేదో ఒక్క ఛాన్స్ కోసం మీ దగ్గరికి వచ్చాను. మీరు నాకు లైఫ్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఇస్తా అంటున్నారు. ఇంతకన్నా ఏం చెప్పగలను? ఇప్పుడు